రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. ఎంఎంటీఎస్ ట్రైన్లో అత్యాచార యత్నం జరిగిన బాధితురాలిని బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. మహిళల కోచ్లోకి నిందితుడు ప్రవేశించి అత్యాచారానికి ప్రయత్నించాడని ఆమె ఆరోపించారు. బస్సులో, ట్రైన్లలో కూడా మహిళలు భద్రత కరువైందని మండిపడ్డారు. ఆమె మహిళల భద్రతపై రాష్ట్ర పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు సబితా ఇంద్రారెడ్డి. ఉద్యోగాలు చేసుకుంటారు, దాని మీద ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఒక భరోసా అనేది లేకపోతే భవిష్యత్తులో కష్టం అవుతుంది. కాబట్టి పోలీసు రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రత మీద దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మహిళల భద్రత మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. షీ టీమ్స్ ఉన్నాయి, వాటిని ఎందుకు పని చేయట్లేదు, కెమెరాలు ఉన్నాయి, ఎందుకు పని చేయట్లేదు. కమాండ్ కంట్రోల్ పోలీస్ డిపార్ట్మెంట్ వదిలేయండి. రాజకీయ వేదిక కాకుండా ఉంటే కమాండ్ కంట్రోల్ పోలీస్ డిపార్ట్మెంట్ కంట్రోల్లోనే ఉంటే చీమ చిట్టుకుమన్నా కూడా చూసే శక్తి పోలీసులకు. కానీ దాన్ని రాజకీయ వేదిక చేసుకొని అంత మంచి కమాండ్ కంట్రోల్ వదిలేసి సెక్రటరీలో చేయాల్సిన తత్వంగా అంతా ఆడ కూర్చొని మాట్లాడుకుంటూ అక్కడ చేస్తూ ఉంటే వాళ్ళ పని చేసుకోవడానికి లేకుండా ఈవెన్ కమాండ్ కంట్రోల్లో కూడా నకిలీ పోలీసు వెళ్ళే పరిస్థితి వచ్చింది. సెక్రటరీలో కూడా నకిలీ పోలీసు వెళ్ళే పరిస్థితి వచ్చింది. సో ఇవన్నీ కట్లు చేయాలంటే కమాండ్ కంట్రోల్ని వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్కి వదిలేయండి. అక్కడ ఉన్న కెమెరాలను వాళ్ళు రోజు వెరిఫై చేయరు. ఒక్కసారి 1,00,000 కెమెరాలు చూసే కెపాసిటీ ఉంది ఇక్కడ. బాధితురాలిని ఆసుపత్రికి వెళ్లి తెలంగాణ జీఆర్పీ ఎస్పీ చందనాదీప్తి కూడా పరామర్శించారు. బాధితురాలి గురించి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఆమె బాధితురాలికి న్యాయం చేస్తామని అన్నారు. తను లేడీస్ కంపార్ట్మెంట్లో వెళ్తుంది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్లో ఓ యువతిపై అత్యాచారానికి ఓ యువకుడు ప్రయత్నించాడు. ఆమె తప్పించుకోవడానికి ట్రైన్లో నుంచి దూకింది. తీవ్ర గాయాలతో గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో యువతి పడి ఉన్న ఆమెను స్థానికులు 108కి కాల్ చేశారు. దీంతో 108 సిబ్బంది ఆమెను గాంధీ హాస్పిటల్కు తరలించారు.